Hello everyone, welcome to Mana College, and today's topic is conditions for sustained oscillations of Wien-Bridge sine wave oscillator. Sustained oscillations is nothing but stable output produce అవడానికి ఒక సైన్ వేవ్ అవుట్పుట్ వస్తుంది వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. అది స్టేబుల్గా ఉండడానికి వాట్ ఆర్ ద పారామీటర్స్ వి రిక్వైర్డ్, వాట్ ఆర్ ద కండిషన్స్ వి రిక్వైర్డ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఏంది? టు సాటిస్ఫై బార్కర్సన్ క్రైటీరియా. So what is Barkerson criteria is nothing but, let us see here Barkerson criteria. Barkerson criteria is nothing but a set of conditions that determine an oscillator is stable condition లో ఉండడానికి Barkerson criteria తీసుకుంటాం. So mod A beta, A is nothing but gain, beta is nothing but feedback factor. So mod A beta తీసుకుంటే greater than or equal to 1 ఉండాలి, స్టేబుల్ గా ఉండాలంటే అవుట్పుట్. mod A beta equal to greater than or equal to 1 ఉండాలి. So next one, Wien bridge oscillator, it is necessary of gain of the non-inverting op amp must and should be 3 ఉండాలి. ఓకేనా? సో మనం ఏం చేస్తాం, వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో గెయిన్ తీసుకున్నాం. గెయిన్ అంటే ఆర్సీ, సిరీస్ ఆర్సీ, ప్యారలల్ ఆర్సీ నెట్వర్క్ ఎక్కడ తీసుకున్నాం మనం? సిరీస్ ఆర్సీ అండ్ ప్యారలల్ ఆర్సీ ఎక్కడ తీసుకున్నాం? నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర తీసుకున్నాం. ఈ నాన్ ఇన్వర్టింగ్ గెయిన్కి ఫార్ములా ఏంటంటే, యాక్చువల్గా ఆప్ ఆంప్ నాన్ ఇన్వర్టింగ్ గెయిన్కి ఫార్ములా RF by RI, నాన్ ఇన్వర్టింగ్ గెయిన్. ఈ వాల్యూ ఎంత ఉండాలంటున్నాడు? మస్ట్ అంటే అట్లీస్ట్ 3 అన్నమాట, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే RF ఈక్వల్ టు 2RI తీసుకోండి. 2RI తీసుకుంటే ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 2RI బై కిందేముంది RI. RI getting cancel, value is 3. ఓకేనా? సో ఇట్లా RF ఈక్వల్ టు 2RI ఉంటే స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది, స్టేబుల్ ఆసిలేషన్స్ వస్తాయి. గెయిన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకేనా? అదే ఫార్ములా ఇక్కడ చేసుకుంటే A ఈక్వల్ టు 3 ఉండాలి, RF ఈక్వల్ టు 2RI. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ RF అండ్ RI మస్ట్ అండ్ షుడ్ బి 2. ఇప్పుడు మనం తీసుకున్నాం. అండ్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్, టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్ ఈస్ 0 డిగ్రీ ఆర్ 360 డిగ్రీ ఉండాలి. మొత్తం ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటే ఎనీ ఆసిలేటర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, టోటల్ ఫేజ్ షిఫ్ట్ అనేది 360 డిగ్రీ కానీ 0 డిగ్రీ ఉంటుంది. ఓకేనా? ఈ పారామీటర్స్ సాటిస్ఫై అవుతే స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది వీన్ బ్రిడ్జ్ సైన్ వేవ్ ఆసిలేటర్. ఫస్ట్ వన్, బార్కర్సన్ క్రైటీరియా, గెయిన్ ఈక్వల్ టు 3, అట్లీస్ట్ 3, అండ్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద లూప్ ఈస్ 0 డిగ్రీ ఆర్ 360 డిగ్రీస్. ఓకే, థ్యాంక్ యూ.